Hi everyone, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. Today topic is Introduction to Trigonometry. సో ఈ టాపిక్ అనేది మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో భాగంగా మనం దీని గురించి మనం ఇప్పుడు ఏమి డిస్కషన్ చేద్దాం. సో మనం ఈ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రిక్ అనే చాప్టర్లో ఆ రేషియోస్ అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, అంటే ఏ విధంగా వచ్చాయి మనం ఇందులో నేర్చుకున్నాం. అందులో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్, హైపోటెన్యూస్ ఏ విధంగా వచ్చాయి మనం అందులో నేర్చుకున్నాం. అదేవిధంగా సైన్ గురించి, కాస్ గురించి, ట్యాన్ గురించి, సీకెంట్ గురించి, కాట్ అండ్ కొసీకెంట్ గురించి మనం డిస్కషన్ చేసి ఉన్నాం. అండ్ ఇంట్రడక్షన్, ఓకే, ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.1 గురించి మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. సో ఈరోజు ఏం చేద్దామంటే ట్రిగనోమెట్రిక్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ట్రిగనోమెట్రిక్ యాంగిల్స్ లైక్ దట్ 0 degrees, 30 degrees అండ్ 45 degrees, ఓకే, 60 degrees అండ్ 90 degrees. ఓకే, వీటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. అయితే మనకి ఈ యాంగిల్స్ మనకి ఏ విధంగా వచ్చాయంటే చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 degree యాంగిల్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఈ యాంగిల్ గురించి మనకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇందులో తీసుకుందాం. సో ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ బి ఈజ్ ద 90 degrees. అండ్ చూడండి, ఇందులో మనం ఏం చేస్తామంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి, ఓకే, ఈ టూ యాంగిల్స్ని ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అనుకుందాం. ఓకే, ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే యాంగిల్ ఉందనుకుందాం. ఈ ఏ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న బీసీ అనే సైడ్ని ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అంటాం. అదేవిధంగా బి అనే యాంగిల్ 90 degrees ఉంది కదా, ఈ యాంగిల్కి యాంగిల్ బికి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఏమంటామంటే హైపోటేనియస్ అంటాం. అండ్ అనదర్ యాంగిల్ ఏబి ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఓకే, సో అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనం చూడండి, యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ బీసీ 45 degrees, అదేవిధంగా యాంగిల్ సి కూడా మనకి 45 degrees కాబట్టి అప్పుడేమవుతుందో నేను ఏం చేస్తానంటే ఇందులో చూడండి ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ నేను ఏ అని అనుకుంటున్నాను, స్మాల్ ఏ. ఓకే, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఏ అయ్యేటప్పుడు ఈ ఏబి కూడా ఏమవుతుంది మనకి ఇందులో స్మాల్ ఏ అని అవుతుందమ్మ. ఏబి కూడా ఏమవుతుంది, స్మాల్ ఏ అవుతుంది. అయితే నాకు ఇందులో ఎందువలన స్మాల్ ఏ అవుతుంది, ఈచ్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న, ఓకే, ఈక్వల్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఏ 45 degrees, యాంగిల్ సి కూడా 45 degrees కాబట్టి వాటికి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి ఏసీ ఈజ్ ద హైపోటేనియస్. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇంకా ఈ హైపోటేనియస్ కావాలి. సో హైపోటేనియస్ కావాలంటే మనం ఏం చేస్తామంటే పైథాగరస్ థియరమ్ని అప్లై చేస్తాం. ఓకే, పైథాగరస్ థియరం, ఓకే, పైథాగరస్ థియరం ఏం చెప్తున్నాం మనకి చూడండి, ఇదిగోండి, దెన్ బై పైథాగరస్ థియరం ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే అర్థం ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో నేను ఇక్కడ చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం కాబట్టి అప్పుడు ఏబి స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం కాబట్టి బి స్క్వేర్ కూడా ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్. అంటే చూడండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ వస్తే మనకి అప్పుడు ఏం చూడండి మనకి ఇందులో, ఓకే, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ వచ్చింది. సో మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ కాబట్టి నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తాను. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేసేటప్పుడు ఏమొస్తుంది నాకు చూడండి, ఇందులో ఉన్న ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏసీ. ఓకే, సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 2 ఇంటూ అంటే రూట్ 2 ఇంటూ రూట్ ఏ హోల్ స్క్వేర్ అవుతుందమ్మ. అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇంటూ రూట్ 2 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఇందులో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ 2 అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో ఏ యాంగిల్ నేర్చుకుంటున్నాం, 45 డిగ్రీస్ గురించి. సైన్ 45 డిగ్రీస్ అన్న చూడండి, సైన్ 45 డిగ్రీస్ అంటే చూడండి ఏ వద్ద యాంగిల్ ఉంది అనుకున్నాం కాబట్టి సైన్ అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై హైపోటేనియస్ అంటే ఏసీ. సో బీసీ బై ఏసీ. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, స్మాల్ ఏ ఉంది, బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ రూట్ 2 ఉందమ్మా. సో అప్పుడు ఏకి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 1/√2 అవుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా నెక్స్ట్ కాస్ కావాలనుకో, కాస్ 45 డిగ్రీస్. ఓకే, ఓవరాల్గా అంటే కాస్ 45, కాస్ అంటే అర్థమైతే మనకి ఇందులో అడ్జసెంట్ బై హైపోటేనియస్. ఓకే, అడ్జసెంట్ అంటే ఏముంది మనకి ఏబి. ఓకే, ఏబి బై ఏసీ. ఓకే, நம்ம ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, ఏ అన్నాం కదా, ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఏకి క్యాన్సిల్ అవుతుంది, 1/√2 అవుతుందమ్మ. అదేవిధంగా tan 45. ఓకే, tan అంటే మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం, సైన్ బై కాసెన్స్ నేర్చుకున్నాం కాబట్టి సైన్ 1/√2 బై 1/√2 అంటే ఇప్పుడు 1/√2కి 1/√2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 1 అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ త్రీ రేషియోస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు చూడండి సైన్ 45 1/√2 కాబట్టి సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కొసీకంట్. ఓకే, సో మనకు అప్పుడు కొసీకంట్ 45 కూడా ఏమవుతుంది మనకి, దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది అంటే 1/1/√2. ఓకే, 1/1/√2 అంటే ఏమవుతుంది మనకి √2 అవుతుంది. అదేవిధంగా కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్. సో ఇప్పుడు సీకెంట్ 45 కూడా ఏమవుతుంది √2 అవుతుందమ్మ. నెక్స్ట్ ట్యాన్ అంటే 1 అన్నాం, ట్యాన్ అంటే 1 కదా. సో అదేవిధంగా కాట్ 45 కూడా మనకి 1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఏమొచ్చాయి, మనకి ఇందులో చూడండి కంప్లీట్గా ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోలో భాగంగా 45 డిగ్రీస్ గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేద్దామంటే